కింద కుడుపాలి వీళ్ళు కష్టాలు అయిపోయి సుఖాలు రావాలని. అదిగో మా అక్క చూడలేదా కుడుకోలు తీసుమల్లి వస్తారు పాదమే ముచ్చటగా అంటే 3వసారి వేసే అదిగో 4వసారి వేసే పాదం అప్పన్న మా అక్కయ్య గారు ఇంటికాడ పెంకిటీలు ఇప్పేసి కోనొచ్చి మళ్ళీ కట్టారా. మా అక్కయ్య గారి చేతితో 200 పదాలు కోనకి ఇస్తారా. మా అక్కయ్య గారు అక్కడికి వెళ్ళిన జయం కలగాల. మా అక్క పెద్ద కమ్మో నీకు కనుసుకలాంటి కోళ్ళు వద్దా కనుసుకలాంటి కోళ్ళు అల్లుజు నల్లుడు మో సూర్యకాంతలాడు ఎరకత్తే అమ్మా ఏడాది కాకినాడ గ్రామంలో రాజమండ్రి గ్రామంలో అలమ్మో రావలమ్మ తల్లి ఓలమ్మో మా అప్పన్నకి చెందోలమ్మో కిలో మీరు అమ్మ రాశివార కిలో మీరు రావమ్మ పిల్లలేవు అనుకున్నా పొగిడా అప్పున్నా మా అక్కయ్య గారింటికి మళ్ళీ సంవత్సరం వస్తావా. మా అక్క కొడుకులు కూతురు ఆరోగ్యంగా ఉండాలా సంతోషంగా ఉండాలా. మా సునీతమ్మ గారి ఎండబ్యాగులన్నీ 2 కిలోట్లు 200 కలగాల. అలా ఆయన బీరవనండి అన్ని గుత్తుకుత్తులు అమ్మ అన్ని కట్టకట్ల కలగాల. సమాచారం నుండి వచ్చావా వాళ్ళ కొడుకులు కూతురు బాగా వస్తుంది. మంచి ఉద్యోగస్తులు అవ్వాలా. 4 లక్షల రూపాయలు జీతకాలు అవ్వాలా. వస్తావా మా అమ్మగారి చేతులు కట్టుకుని మనకు 200 రూపాయలు పాలకి ఇస్తారా. ఇప్పుడు కాబట్టి మా అక్కయ్య గారి అమ్మ అక్కడ కాబట్టి పద్మమ్మ గారి పేరునట్టు పద్మమ్మ గారి పేరు ఈశ్వరరావు గారి పేరు దేవి గారి అక్కయ్య గారి పేరు అలాగే పొడి బియ్యం పట్టడానికి సంచిదాలక్క చిన్న కవర్ ఏమైనా ఉంటుంది అక్కడ అంటే బియ్యం అవి నిండిపోయాక బొరివైపోయి అక్కడ ఎత్తేసాను. ఇక్కడ రోడ్డు మీద వెళ్ళాలి తిరుగుతున్నా అప్పుడల్లా తిరిగేసి రోడ్డు అనుకుంటున్నాను. ఒక దగ్గర నించోబెట్టి తిరుగుతున్నా. మా అమ్మగారు ఆరోగ్యంగా ఉండాలా సంతోషంగా ఉండాలా. అమ్మ చోడవరం తాలిక పైడమ్మ పెట్టో పైడమ్మ పెట్ట మా అక్కయ్యారు చేతితోటే తగ్గించేస్తాను. ఒక్క మీ ఇంటికాడ అలాగే మా బావ నిన్ను రోడ్డు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించేస్తా. ఇప్పుడు తప్పని తినిపిస్తాడా రోడ్డు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపిస్తాడా. మీరు మా గోపి గారి పేరు మేనా మీరు మా గోపి గారి చేతితో తప్పన్నా ఇదిగో మనకు 101 రూపాయలు కానుకలు ఇచ్చారా. మళ్ళీ సంవత్సరం వస్తావా. ఏదో మా అక్క ఏసొత్తిని ఇచ్చింది. మా అక్క పాదాన్ని దండం పెట్టుకుంటుందా కుడిపాలు ముచ్చు అది ఒక పాదాన్ని ముట్టుకో. మీ కష్టాలన్నీ పోవాలి.